హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం హ్యాండ్ మోడల్ అనేది కటింగ్ చేసుకుందాం రండి. ఇవాళ హ్యాండ్ మోడల్ పేరు ఏంటంటే గోపురం మోడల్ మాట. ఎల్బో హ్యాండ్స్కి గోపురం మోడల్ పెట్టుకుంటే చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. అది ఎలా కటింగ్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టు ఎలా అయితే హ్యాండ్ మెజర్మెంట్స్ ద్వారాగా మార్క్ చేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా మార్క్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, స్కేల్తో ఎలా అయితే డ్రా గీస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా డ్రా అనేది గీసుకొని ఏ విధంగా అయితే హ్యాండ్ షేప్ అనేది తీసుకుంటున్నానో సేమ్ మీకు పేపర్ మీద చూపిస్తుంది అనమాట. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా రావాలనుకుంటే పేపర్ అయితే సులువుగా ఉంటుందని మీకు పేపర్ మీద చూపిస్తున్నాను. దీన్ని స్టిచ్ చేసి కూడా మరొక వీడియో మీకు పోస్ట్ చేస్తాను. చూసారు కదండి ఎలా అయితే డ్రా చేశానో. ఇప్పుడు గోపురం మోడల్కి కొలత పరంగా పెట్టుకోవాలి. 1.5 ఇంచెస్ గ్యాప్లో పెట్టుకుంటే గోపురం మోడల్ అనేది పర్ఫెక్ట్గా హ్యాండ్కి వస్తుంది అన్నమాట. ఎలా అయితే నేను మార్కింగ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది క్లాత్ మీద అయినా పర్వాలేదు, పేపర్ మీద కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పేపర్ మీద ట్రై చేసి అప్పుడు క్లాత్ మీదకి వెళ్ళండి. అప్పుడు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మీకు అన్న తగ్గట్టుగా డ్రా అనేది వస్తుంది అన్నమాట. నేను చూసారు కదండి ఎలా అయితే నేను డ్రా చేశానో సేమ్ అదే విధంగా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు దీని స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో అనేది మీకు చూపిస్తానులేండి. బోర్డర్లు ఉన్న శారీస్ ఉంటాయి కదండి, అలాంటి ఒక బ్లౌజెస్కి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఒక్క ప్లేస్లోని బార్డర్ అనేది యాడ్ చేసుకుంటే గోపురం ప్లేస్లోని చాలా అందంగా నీట్గా అనేది హ్యాండ్కి పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, పేపర్ కదండి, అందువలన నేను అది కట్ చేసేటప్పుడు చిన్న కదిలినట్టుగా చూపిస్తున్నాను. క్లాత్ అయితే మనం ఇంకా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత ఈజీగా కటింగ్ చేసుకున్నామో. మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రై చేస్తే డెఫినెట్గా మీకు కూడా హ్యాండ్ మోడల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.